యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగచేయగా, చెరబట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తాము అనుసరించిన హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు. ఈ వచనం జ్ఞాపకం చేసుకుంటే మనందరము ప్రభా నేను మానాలి, నాలో బలహీనతలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, నేను మానాలి అంటాము. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వచ్చావో, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉన్నావో ఆయనే నిన్ను మార్చుకుంటాడంట. మనం ఏంటంటే మనం మానేశాక దేవుని దగ్గరికి వెళ్దామంటాం. కానీ ఈ వాక్యం చూడండి, నేను మార్చి నా తట్టు తిరగజేయగా అంటే మనలో చాలామంది అయ్యా నేను ఈ అలవాటు మానాలి, ఇది మానాక నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని చెప్పి చాలామంది మనం దేవుని నిర్లక్ష్యం చేస్తాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, మీరు దేవుని దగ్గరికి రాగానే ఆయన మిమ్మును మార్చుకుంటాడంట. హల్లెలూయా. ఈ దినము అయ్యా నాలో ఈ వ్యసనాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, దురలవాట్లు ఉన్నాయి, అనేకమైనవి నీకు వ్యతిరేకమైనవి ఉన్నాయని మనం అంటుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలోనికి రా, నా కుమారుడి రక్తం వెలచెల్లించి వాటన్నిటి నుంచి నిన్ను దూరపరిచాను, దానిని గమనించు, జ్ఞాపకం ఉంచుకో అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇవాళ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.